నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మొన్న 2 రోజుల క్రితం హైదరాబాద్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలు తొలగించడం జరిగింది. అందులో బడా బాబులవి కూడా చేరాను. అయితే ఈ విధంగా బడాబాబుల చేతుల్లో వాళ్ళు పైకి మనకు మాత్రం వెండితెరపై హీరోలుగా మంచి వాళ్ళుగా సినిమాలనే కాకుండా బయటగా నటిస్తూ వేల కొద్ది ఎకరాలు స్టూడియోల కోసమని, వాళ్ళ సొంత వ్యాపారాల కోసమని ఆనాటి గవర్నమెంట్ తోటి అడిగి భవిష్యత్తు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మొన్న జరిగింది ఆవగింజలు 1000 వంతు మాత్రమే. ఇంకా తీస్తే హైదరాబాద్లో అలాంటి బడాబాబుల ఇంకా బయటపడతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు వేల వందనాలు. మీరు చాలా మంచి నిర్ణయం తీసుకోరు. ఇంకా ముందు మీరు ఇంకా తీసుకోవాలి. మీకు ధైర్యం ఉండాలి. ఎందుకంటే మీరు వాళ్ళు తీసుకుని ఇంకా వెళ్తాయండి. ఎన్ని 1000 ఎకరాలు స్టూడియోలు అంటే, 1000 ఎకరాలు అంటే మనకు తెలంగాణ పౌరునికి ఒక ఇల్లు కట్టుకునేకి జాగా హైదరాబాద్ దాకా వస్తున్నాం. అలాంటిది వాళ్ళకు 1000 ఎకరాలు స్టూడియోలు, వ్యాపార క్షేత్రాలు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు న్యాయపరంగా తీసుకుంటే మేమంటాం, న్యాయపరంగా కొనుక్కొని తీసుకుంటే మాకే అభ్యంతరం లేదు. అక్రమంగా భూమి, పేదలకు రావాల్సిన భూములు అక్రమంగా కబ్జా పెట్టి చెరువులు. అసలు హైదరాబాద్ అంటే ఏంటండి? నైజాం నవాబులు ఏం చేశారండి? మనకు అనేక గుడిసె కట్టుచర్లు చేశారు. వాళ్ళు నిరంకుశ పాలన చేసినా కానీ అభివృద్ధి అనేది ఒక అవసరాలు, వాటర్ నీటి వసతి చేశారు. నైజాం ప్రభువులు నిరంకుశ పాలన చేసిరు, కరెక్టే. దానికి హైదరాబాద్ దగ్గర వసతి చేసిరు. వాళ్ళు డ్రైన్ అన్నీ చేసిరు. నువ్వు వాళ్ళు చేసిన చెరువుల మీద, వాళ్ళు చేసిన సాగర్ వాటి మీద మొత్తం ఆక్రమించి బిల్డింగ్లు కట్టి బడబాబులని. మేము చిన్న సన్నునికి అంత ధైర్యం రాదు. వీళ్ళు వెండితెరపై హీరోలుగా మనం మంచి పాత్రలు వేసుకొని దేవుని భక్తుల పాత్రలు వేసుకొని మనను అందులో లీనం చేసి వాళ్ళు ఇంకా వేరే చేస్తున్నారు. దయచేసి ఇంకా రేవంత్ రెడ్డి గారు, మీకు ధైర్యం ఉన్నది, ఇంకా చేయండి. ఇంకా వెళ్తాయి 1000 ఎకరాలు వెళ్తాయి. అక్రమంగా ఉన్న 1000 ఎకరాలు వెళ్తాయి. స్టూడియోలు వెళ్తాయి. పెద్ద స్టూడియోలు ఉన్నాయి. ఏందండి ఇలా తెలంగాణ పౌరుడు హైదరాబాద్లో భూమి ఇల్లు కొనుక్కోవాలంటే నరకాయదన పడుతుంది, సుక్కలు వస్తాడు. వాళ్ళకంత భూమి ఎక్కడొచ్చు? వాళ్ళు చూపిమ్మను ఫ్రెండ్స్. ఇది ఒక్కటే ఆలోచించండి. ఎన్కన్వర్షన్ హాల్ దాని ప్లేస్ ఎక్కడ ఉందని, ఎట్లున్నది? అంతకంటే 100 ఎకరాలు 1000 ఎకరాలు పేదోళ్ళు తెస్తాడు. దయచేసి ముఖ్యమంత్రి గారు, మీకు ఈ విషయాల్లో మాత్రం రాష్ట్రం మొత్తం కూడా ఉంటుంది. ఇలాంటి బడాబాబులు స్థిరపై ఏమో మనం ఏదో అద్భుతమైన రాముని లెక్క నడిచి తెర వెనుక రాక్షసుల లెక్క భూములను అడ్డగోలుగా అక్రమంగా ఆక్రమిస్తూ ఇలా చేసి దోపిడీ చేసేటోళ్ళను ఖచ్చితంగా అరికట్టాలి రాష్ట్ర ప్రభుత్వం. ఇది హైదరాబాద్ సిటీలో కాదు, వరంగల్ అంటే కరీంనగర్ పరిసర నగరాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆ కబ్జా ల్యాండ్లను అక్రమంగా చెరువుల పని ఇవన్నీ తొలగిస్తే చాలా భూమి వస్తుందండి మనకు. ఆ ల్యాండ్లో ఎన్నో ఇండ్లు పడతాయి, ఎన్నో సంస్థలు పడతాయి, ఎన్నో పడతాయి. వాళ్ళకి అక్రమంగా అని వాళ్ళ ట్యాక్స్ దాని నుంచి మనకేం రాదు. దయచేసి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతమైన పని చేశారు. ఇలానే నిజాయితీగా కట్టుకున్న కట్టడాలు మనకు వద్దు. అక్రమంగా నిర్మించిన వాటి గురించే మనకు చెరువు కానీ సంబంధించిన ప్రదేశాలు ఆక్రమించి ఇప్పుడు ఈరోజు హైదరాబాదు చినుకు పడితే ఎందుకండి చెరువు జాగాలు ఆక్రమించి కట్టడం వల్ల ఆ వంపుల మునిగుతాయి. దయచేసి ముఖ్యమంత్రి గారు ఇలాంటి మీరు అరికట్టండి. ఇది చాలా మనకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఏంటిదండి 100 ఎకరాలు భూములు. పేదోడు మధ్యతరగతోడు ఇల్లు కొనడానికి వస్తూ ఉన్నాడు. దయచేసి
మీరు ముందుకు పోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.